హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక బిగ్ బాస్ సంబంధించిన రివ్యూ ఒకటి తీసుకొచ్చాను. సామాన్యులకు అగ్ని పరీక్ష బిగ్ బాస్లో తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోపై బిగ్ డిబేట్ నడుస్తోంది. సీజన్ 9 మొదలు కాకముందే హాట్ టాపిక్గా మారుతోంది. ఎప్పుడు మొదలు కానుంది, ఎంతమంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు, సామాన్యులకు ఎంతమందిని ఎంపిక చేశారనే విషయంపై ఆరా తీస్తూనే ఉన్నారు అభిమానులు. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో బుల్లితెర ఆడియన్స్కి ఎమోషనల్గా మారిపోయింది. కంటెస్టెంట్స్ మధ్య జరిగే కొట్లాటల్ని కల్లారా చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది పనులను సైతం పక్కన పెట్టి టీవీలకు అతుక్కునేలా చేస్తుంది. ఈ షో మరికొన్ని రోజుల్లో సందడి చేయనుంది. అందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మొదటితో పోల్చితే టీఆర్పీ రేటింగ్స్ తగ్గుతున్నా ఇప్పటికీ బిగ్ బాస్ షోను ఇష్టపడేవారు లేకపోలేదు. ఇప్పటికే బిగ్ బాస్ 8 సీజన్లను కంప్లీట్ చేసుకుని 9వ సీజన్ను మొదలుపెట్టనుంది. సెప్టెంబర్లో కొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రోమో షోపై అందరి అంచనాలను పెంచింది. ఈ సీజన్కు కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ వచ్చిన ప్రోమో షోపై హైప్ను క్రియేట్ చేసింది. దాంతో ఈసారి జరిగే ప్రచండ యుద్ధాన్ని తిలకించేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బుల్లితెర అభిమానులు. దాదాపు 3 నెలల పాటు జరిగే బిగ్ బాస్ షోలో నటీనటులతో పాటు బుల్లితెర స్టార్స్, సింగర్స్ను కంటెస్టెంట్స్గా ఎంపిక చేస్తారు. వారితో పాటు సామాన్యులకు సైతం అవకాశం ఇస్తారు షో నిర్వాహకులు. అయితే ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా కామన్ మ్యాన్కు అవకాశం కల్పించారు. సామాన్యుల నుంచి వచ్చిన వేలాది అప్లికేషన్స్లో 40 మందిని మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసిందంట. వారిలో 3 మాత్రమే హౌస్లోకి పంపనుందని తెలుస్తుంది. అయితే ఆ 40 మందిలో బిగ్ బాస్ షోకి వెళ్ళే వారికి అగ్ని పరీక్ష పేరుతో ప్రోమోను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి షోకు సెలెక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్లో మొదలు కానున్న ఈ షో కోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయినట్లు తెలుస్తుంది. అయితే సామాన్యుల్లో మాత్రం టాప్ 3 సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష పేరుతో ప్రీ షోను నిర్వహిస్తున్నారు. దీనికి యాంకర్ శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించనుంది. 40 మంది కంటెస్టెంట్స్కు వివిధ టాస్క్లను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇది ఆగస్టు 23న స్ట్రీమింగ్ కానుందట. బిగ్ బాస్ షో చరిత్రలోనే ప్రీ షో నిర్వహించడం ఇదే మొదటిసారి. దీంతో ఆడియన్స్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే 40 మందిలో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ఆ 3 ఎవరనేది సస్పెన్స్గా మారింది. ఇదండి బిగ్ బాస్ సంబంధించిన రివ్యూ. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.